నటుడు రాజకీయ నాయకుడు అయిన నెపోలియన్ కుమారుడి వివాహం జపాన్లో నవంబర్ 7వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వివాహానికి తమిళ నటులు కార్తీ, శరత్ కుమార్, రాధిక, మీనా, ఖుష్బూ, సుహాసిని, కళా మాస్టర్ తదితరులు హాజరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా దక్షిణాది భాషల్లో సుపరిచితుడైన నటుడు, రాజకీయ నేత నెపోలియన్ కుమారుడి పెళ్లి మీడియాలో చర్చనీయాంశమవుతోంది. వివాహానికి 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని, ఆయన 1000 కోట్లకు పైగా ఆస్తి కలిగి ఉన్నారని, ఎన్నో బిజినెస్ల ద్వారా 10,000 మందికి ఉద్యోగం కల్పించారని, 3,000 ఎకరాల భూమి మొదలైనవి ఉన్నాయని, ఆయన చాలా సింపుల్ గా జీవించడానికి ఇష్టపడతారనే వార్తలు వినిపించాయి. తమిళంలో సినీ రంగంలో హీరోగానే కాకుండా తెలుగులో విలన్ పాత్రలతో మెప్పించిన టాలెంటెడ్ యాక్టర్ నెపోలియన్. నాగార్జున అక్కినేనితో కలిసి హలో బ్రదర్ సినిమాలో పండించిన విలనిజాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. ఆయన నటనలో ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకునేవారు. అలా ప్రముఖ నటుడిగా దక్షిణాదిలో తనకంటూ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 70 సినిమాల్లో నటించిన ఆయన తన అంకుల్ కేఎన్ నెహ్రూ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత 2001 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే సినీ, రాజకీయ రంగాల నుంచి తప్పుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం యుఎస్లో ఆయన బిజినెస్లో బిజీగా ఉన్నారు. అయితే దీర్ఘకాలంగా అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడు ధనుష్ వివాహానికి ప్రముఖులను, సన్నిహితులను ఆహ్వానించారు. అయితే తమిళ అమ్మాయితో తాజాగా పెళ్లి జరిగింది. ఆ సందర్భంగా అమెరికాలో ఉంటూ నీ కుమారుడికి తమిళ అమ్మాయితోనే వివాహం జరిపించావు, అమెరికన్తో ఎందుకు పెళ్లి జరిపించటం లేదు అని నెపోలియన్ పై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్ వేశారు. అయితే అనారోగ్యంతో బాధపడుతోన్న ధనుష్ను తమిళ అమ్మాయి పెళ్లి చేసుకోవటంపై రకరకాల ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. డబ్బు కోసమే ధనుష్ను ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటున్నది. ఆ అమ్మాయికి ఎంత డబ్బు ఆశ చూపావు అని, ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నదని కొందరు కామెంట్ చేయటం చర్చకు దారితీసింది. ఆయన తనదైన శైలిలో స్పందించారు. నేను ఎక్కడ నివసిస్తున్నా, నేను తమిళ సంప్రదాయాలు, సంస్కృతిని ఎప్పటికీ మరువను. 7 సముద్రాలు దాటినా తమిళ కల్చర్ను మర్చిపోను. తమిళ వాల్యూస్తో నా పిల్లల్ని పెంచాను. తమిళనాడు నుంచి కోడల్ని తెచ్చుకోలేదు. నేను డబ్బు, సంపద పట్టించుకోను. నా కుమారుడి భవిష్యత్తును మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాను అని అన్నారు. శివకార్తికేయన్ వీడియో సందేశంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ పెళ్లిలో ఒక దశలో కుమారుడిని చూసి కంటతడి పెట్టుకున్నాడు. ఈ వీడియో మీడియాలో వైరల్ అవుతోంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.